వెల్కమ్ టు ఏపీ స్కోప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చైనాలో చెలరేగిపోతున్న చికెన్ గున్యా, కోవిడ్-19 వ్యూహాలను అమలు చేస్తున్న అధికారులు. రైతుల కోసం ఎంతటి మూల్యమైనా చెల్లిస్తా, అమెరికాకు ప్రధాని మోదీ గట్టి కౌంటర్. అమెరికా భారత్ మధ్య పెరిగిన గ్యాప్, అవకాశాన్ని అనుకూలంగా మార్చుకునే దిశగా పాకిస్తాన్. పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకునేది లేదు, ఇరిగేషన్ శాఖపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ దేశం ఒక వ్యక్తి మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్లదు, మహారాష్ట్ర ఎంపీ సుప్రియా సదానంద్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలు, బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్. కోట్లతో నేతన్నలకు థ్రిఫ్ట్ ఫండ్, చేనేత శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పేరిని నాని, పులివెందులలో గెలిచి వాపును చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు, మండిపడ్డ బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోతు కవిత. శక్తి అమలు సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర, మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. చైనాలో చికెన్ గున్యా వైరస్ విజృంభిస్తోంది. దీంతో అధికారులు కఠిన నివారణ చర్యలు చేపట్టారు. దోమతెరల ఏర్పాటు, క్రిమిసంహారక మందులు చల్లడం, నిలిచి ఉన్న నీటిని శుభ్రం చేయని వారికి భారీ జరిమానాలు విధించడం, దోమలు పుట్టే ప్రదేశాలను గుర్తించడానికి డ్రోన్లను ఉపయోగించడం వంటి చర్యలు వేగవంతం చేశారు. బుధవారం నాటికి చైనాలో 7,000కు పైగా చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అధిక శాతం హాంకాంగ్కు సమీపంలో ఉన్న ఫోషాన్ అనే పారిశ్రామిక ప్రాంతంలోనే నమోదయ్యాయి. అయితే కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. చికెన్ గున్యా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి డెంగ్యూలాగా జ్వరం, కీళ్ల నొప్పులు వస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుంది. చైనా ప్రభుత్వ టీవీలో చూపించిన దృశ్యాల ప్రకారం అధికారులు నగరంలోని వీధులు, నివాస ప్రాంతాలు, నిర్మాణ ప్రదేశాలు క్రిమిసంహారక మందులను చల్లుతున్నారు. అలాగే కార్యాలయాల ముఖద్వారం ముందు కూడా క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ఇది గతంలో కోవిడ్-19 సమయంలో చైనా అనుసరించిన కఠిన వ్యూహాలను గుర్తు చేస్తోంది. బయట ఉన్న కుండలు, పూల కుండీలు లేదా ఇతర పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించని వారికి 10,000 యువాన్లు, సుమారు 1,15,000 రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. అమెరికా ఇప్పటికే తమ పౌరులను చైనాలోని గాంగ్డాంగ్ ప్రావిన్స్ కు వెళ్లవద్దని సూచించింది. భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు ఈ వ్యాధి వ్యాప్తికి కారణమయ్యాయి. సాధారణంగా ఈ వ్యాధి ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది, కానీ ఈసారి చైనాలో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 2003లో సార్స్ వ్యాప్తి తర్వాత చైనా ఇలాంటి కఠిన చర్యలను అమలు చేయడంలో నైపుణ్యం సాధించింది. ప్రస్తుతం ఫోషాన్ నగరంలో చికెన్ గున్యా రోగులకు కనీసం ఒక వారం పాటు ఆసుపత్రుల్లోనే ఉంచుతున్నారు. ఒక దశలో ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపించినప్పటికీ 2 వారాల పాటు హోమ్ క్వారంటైన్ను కూడా అమలు చేశారు. కానీ తర్వాత దాన్ని రద్దు చేశారు. దోమల లార్వాలను తినే చేపలను, ఈ వ్యాధిని తీసుకెళ్లే దోమలను తినడానికి పెద్ద దోమలు కూడా ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నట్టు నివేదికలు వచ్చాయి.
దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని, వారి కోసం ఎంతటి మూల్యం చెల్లించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన మరుసటి రోజే ప్రధాని వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుండి ముడి చమురును దిగుమతి చేసుకున్నందుకు ప్రతీకార చర్యగా భారత ఎగుమతులపై అమెరికా బుధవారం అదనంగా 25% సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. గత నెల 20న విధించిన 25%తో కలిపి ఇప్పుడు మొత్తం 50% చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాలే మాకు అత్యంత ప్రాధాన్యం. ఈ విషయంలో భారత్ ఎన్నటికీ రాజీ పడదు. ఇందుకోసం నేను వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసు. అయినా నేను సిద్ధంగా ఉన్నాను. దేశ రైతుల కోసం భారత్ సిద్ధంగా ఉంది అని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా చర్యపై భారత విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. రష్యా చమురు దిగుమతుల విషయంలో భారత్ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమైన, అహేతుకమైన చర్య అని పేర్కొంది. దేశ ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకునే తమ దిగుమతులు ఉంటాయని తెలిపింది. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. किसानों की आय बढ़ाना, खेती पर खर्च कम करना, आय के नए स्रोत बनाना, इन लक्ष्यों पर అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అదనపు సుంకాలతో భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత గత జూన్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైట్ హౌస్ లో మునీర్కు గౌరవ మర్యాదలు లభించాయి. ఆ పర్యటన సందర్భంగా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతికి మునీర్ మద్దతు ప్రకటించారు. తాజాగా మునీర్ మరోసారి అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న ఇండియాపై ట్రంప్ 50% సుంకం విధించారు. తొలుత సుంకాలను 25% పెంచిన ట్రంప్ భారత్ తన దారిలోకి రాకపోయేసరికి జరిమానాగా సుంకాలను మరో 25% పెంచారు. ఇదే సమయంలో పాకిస్తాన్పై స్వల్ప సుంకాలను విధించారు. ఈ క్రమంలో అమెరికాతో భారత్కు గ్యాప్ కొంత పెరిగింది. తమకు తమ దేశ ప్రయోజనాలే ప్రధానమని భారత్ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యవహార శైలిపై భారత్లో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ట్రంప్ పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా ఆయన తీరును తప్పుపడుతున్నారు. నమ్మకమైన మిత్రదేశం భారత్తో కయ్యం వద్దని హితవు పలుకుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పాక్ ప్రయత్నిస్తోంది. భారత్ అమెరికా మధ్య కొంతమేర బలహీనపడ్డ బంధాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే జనరల్ మునీర్ మరోసారి అమెరికాకు వెళుతున్నారు. కరీంనగర్లోని ఎల్ఎంజీ డ్యాం కట్టను ఆనుకొని ఉన్న బతుకమ్మ హస్నాపూర్ కాలనీ వాసులకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. డ్యాం సేఫ్టీ నిబంధనల ప్రకారం డ్యాం కట్ట నుంచి 200 మీటర్ల పరిధిలో ఉన్నవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. విషయం తెలుసుకుని కాలనీ వాసులను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్తో 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని తమ గోడు బాధితులు చెప్పుకున్నారు. పేద ప్రజలకు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని, వారి ఇళ్లు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్ హెచ్చరించారు. 200 మంది కుటుంబాలు ఉన్నారు. అందరూ పొద్దున్న లేస్తే పనులు వంట పనులు చేసేటోళ్ళు. ఇప్పుడు మీ నోటీస్ చదివి, ఇప్పుడు మీ నోటీసు ఏమని ఇచ్చిందంటే 1978లో శంకుస్థాపన చేసిన డ్యామ్ పక్కకు 200 మీటర్ లోపల మీరు ఏ కట్టడాలు ఉండద్దు, జాతీయ డ్యామ్ భద్రతా యాక్ట్ అని చెప్పి ఇచ్చి మీ అన్ని కొలగొట్టాలని కేసు పెడతాం, జైలు పంపుతాం రాసింది. అంతేనా? ప్రత్యేకం ఏర్పాటు ఏం చేసుకోమంటారు? నేను ఒకసారి నేను చెప్పాను సార్. ఈ గారు
ఇక్కడ గిట్ట ఒక్క ఇటుక పిల్ల తీసినా, ఒక ఇల్లు ఊలగొట్టినా గంగుల కమలాకర్ మీదకెళ్ళి బుల్డర్ నడవాలి. రైట్? మేము అన్ని ఇప్పుడు మేము ఉన్న మొత్తం రిప్లై ఇస్తాము. నేనే రాసి పెడతా. మీ డ్యామ్ కు ఇబ్బంది ఏమి ఉండదు, మీ డ్యామ్ కు ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు రాసిండ్రు ఆ ప్రాణ నష్టం లేదా తక్షణ ఇస్తే 2 సంవత్సరాలు జైలు శిక్ష అని పెట్టిండ్రు. మీరు దయచేసి అధికారులు మీరు ప్రజలను హింసించకూరు, ప్రజలు చంపకుర్రి, ఇడిదికు రాకురు. మీరు మీకు డ్యామ్ సేఫ్టీకి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. నేనే ఇప్పుడు నేనే ఇస్తా. కానీ భయభ్రాంత గురి చేసిన వచ్చి ఎవడు దుకాణం పెట్టినట, ఎంత ఇస్తామంటున్నట, ఇవన్నీ కాకుండా నేను లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నా. మీరు బెటర్ టు కన్సల్ట్ విత్ మీ ఓన్లీ. ఒకవేళ మీకు అన్నటువంటి ఆలోచనలు, ప్రభుత్వంగా ఆలోచన, దుర్మార్గపు ఆలోచన ఉంటే నాతో మాట్లాడండి. నేను వస్తా కానీ డైరెక్ట్ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తే మాత్రము ఈ ప్రభుత్వానికి తీవ్రమైన పరిణామం ఉంటే హెచ్చరిస్తున్నాను. నేను ఇవాళ నోటీస్ పంపిస్తున్నాము. మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఎవరు రావద్దు. రైట్? రాసుకో, క్లోజ్ చేయాలి. మళ్ళీ వాడు పెట్టిండు, హైడ్రా పెట్టిండు, బూడ్రా పెట్టిన మార్గ అత్తే మాత్రం తీవ్ర పరిణామం ఉంటాయి. రైట్? మరి వీళ్ళందరూ ఇంటూరు మీకు భరోసా కల్పిస్తున్నామని నేను. రైట్ రైట్ ఎప్పుడు కాదు, ఏమంటే నాకు చెప్పాలి. రిప్లై ఇచ్చిన మేము సాటిస్ఫై లేదు, బుల్డోర్ తీసుకొస్తామంటే మాత్రం. ఈ దేశం ఒక వ్యక్తి మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్లదు, రాజ్యాంగం ప్రకారం మాత్రమే ముందుకు వెళుతుందని మహారాష్ట్ర ఎంపీ సుప్రియా సదానంద అన్నారు. ये देश किसी के मन मर्जी से नहीं चलता है, संविधान से चलता है. और जिस तरह से आज आप देख रहे हैं, आज जब हम संसद में चाह रहे हैं कि अच्छी SIR पे चर्चा हो, कांग्रेस पूरी ताकत से, इंडिया अलायंस पूरी ताकत से चर्चा के लिए तैयार है. लेकिन बीजेपी कह रही है कि ऐसा कोई कायदा नहीं है. मैं आपको बड़ी जिम्मेदारी से कहना चाहती कि आरोप झूठ है. संविधान में ऐसा कभी भी नहीं लिखा है कि इलेक्शन पे चर्चा नहीं हो सकती. इलेक्शन पे एक सशक्त लोकतंत्र में चर्चा हो सकती है. और कांग्रेस पूरी तरह से इस मामले में सही काम कर रही है. हम सब कांग्रेस पार्टी के साथ पूरी ताकत से है. रेवांत हमारे भाई हैं. मुझे आज भी वो दिन याद है जब पहली बार संसद में आए थे. तब उन्होंने मुझे वायदा किया था, कि मैं कांग्रेस का वफादार कार्यकर्ता हूं और जब तक मैं कांग्रेस का झंडा तेलंगाना में नहीं लाता मैं शांत नहीं बैठूंगा. और आप सबका प्यार है कि एक कार्यकर्ता బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు? రిపోర్టు బయటకు ఇవ్వకముందే రేవంత్ రెడ్డి అనుకూల మీడియా విష ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక స్కామ్లు జరుగుతున్నాయి. కోర్టు సమాధానం చెప్పమంటే కాంగ్రెస్ నాయకులు తప్పించుకుని తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులకు చట్టం తెలియదా? లేక తెలిసి వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని కుటిల యత్నమా? కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం ప్రకారం ఒక న్యాయమూర్తిని విచారణ కమిషన్కు నియమించిన ఆ కమిషన్ న్యాయ వ్యవస్థలో భాగం కాదు. అంటే ఆ కమిషన్ కోర్టుల న్యాయ తీర్పులు ఇవ్వలేరు మరియు కోర్టులు కలిగిన అధికారులు వారికి ఉండవు. కమిషన్ నివేదిక ఇవ్వడం మాత్రమే చేస్తుంది. కనుక జడ్జి ఉన్నా సరే అది న్యాయ వ్యవస్థలో భాగంగా పరిగణించబడదు. ఈ చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరణ ఇవ్వడం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రిమండలికి తగదు. న్యాయ వ్యవస్థను కేసీఆర్, హరీష్ రావు గౌరవించట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ చేయడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం. కాళేశ్వరం 100 కంపోనెంట్ల పరిధిలో కేవలం ఒక కంపోనెంట్లో 85 పిల్లర్లలో 2 పిల్లర్ల గురించి మాత్రమే అందులో ప్రస్తావిస్తూ పూర్తి కాళేశ్వరం కూలిపోయిందని అసత్యాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డిపై, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు దాని జడ్జిమెంట్ గా దుష్ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే సంపూర్ణంగా అది జడ్జిమెంట్ అయిపోయింది అనేటువంటి ఒక రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇవాళ ఈ ప్రభుత్వ తరఫున ప్రభుత్వం గాని కొంతమంది అధికారులు కూడా పాల్పడతా ఉన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పార్ట్ అయినటువంటి మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగడానికి గల కారణాల మీద మాత్రమే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో జడ్జి గారిని పినాకి చంద్రఘోష్ గారి కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ కేవలము కాళేశ్వరములో ఉండబడిన 100 ప్రమాణికాలను కాదని ఒక్క ప్రమాణికమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీలో
ఉండబడినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద మాత్రమే నివేదిక తయారు చేయడానికి సంబంధించిన సాక్షులను గాని ఇతరత్ర ఇన్ఫర్మేషన్ గాని కలెక్ట్ చేసింది. ఇవాళ 655 పేజీలతో కూడినటువంటి నివేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టకపోవడం అంటేనే ఇవాళ కేవలం 55 పేజీల నివేదిక మాత్రమే అనుకూలమైనటువంటి పదాలున్నటువంటి కూర్పును ఒక కుట్రపూరితంగా తయారు చేసి ఇవాళ విష ప్రచారానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. దమ్ముంటే చేతనైతే మీరు దద్దమ్మలు కాకుంటే దొంగ నాటకాలు కాళేశ్వరం పైన మీరు ఆడకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే 655 పేజీల చేనేత రంగానికి ఊతమిచ్చేలా నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్షించారు. చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై చర్చించారు. వ్యవసాయం తర్వాత చేనేత అత్యంత కీలకమైన రంగంగా ఉందని, దీని మీద ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఈ మేరకు ఇటీవల జమలమడుగు పర్యటనలో చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షలో చంద్రబాబు ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్లు, అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఈ సమీక్షలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించేందుకు సిద్ధమైంది. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా ఈ సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చేనేత రంగం పుంజుకుంటుందని, తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ సంకుచిత ఆలోచన ధోరణి పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని, అయితే కేవలం పులివెందుల జెడ్పీటీసీకి మాత్రమే బై ఎలక్షన్ పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పులివెందుల జెడ్పీటీసీకి నామినేషన్ వేశామని చెప్పారు. వైసీపీ నామినేషన్ వేసినప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీలను దించారని పేర్ని నాని దుయ్యబట్టారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను కేవలం సినిమాల్లోనే చూస్తూ ఉంటామని అన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వాటిని అందరికీ నేర్పిస్తున్నారని చెప్పారు. బీసీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రాముపై దాడి చేయించారని మండిపడ్డారు. కత్తులు, రాడ్లతో పైశాచికంగా దాడి చేశారని, కార్లను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి గతి పడుతుందో మీరే ఆలోచించుకోవాలని హెచ్చరించారు. పులివెందులలో జరిగిన దాడి గురించి పోలీసులకు ముందే తెలుసని పేర్ని నాని ఆరోపించారు. సినిమా స్క్రిప్ట్ మాత్రం మొత్తం వ్యవహార పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని అన్నారు. పులివెందులలో గెలిచామని తమ వాపును చూపించుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని దేవా చేశారు. ఒక్క కేసు లేని వారిపై కూడా బైండ్ ఓవర్లు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. జనాలను భయభ్రాంతులకు గురిచేసి గెలిచామని జబ్బలు చేర్చుకోవద్దని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ మౌనంగా ఉంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ను కోరామని చెప్పారు. ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో లేదా 1-2 చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్న లేదా ప్రజల్లో మసగబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలున్నప్పటికీ కూడా పులివెందుల జెడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బై ఎలక్షన్కు తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల జెడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం, నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం, దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని, ముఠా నాయకుల్ని పోగేసుకు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జెడ్పీటీసీ 10,000 మంది ఓటేసేటువంటి 5 మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు భారీ ధర్నా అని అన్నారు. ప్రత్యేక రైల్లో కార్యకర్తలను తరలించిన ధర్నా దగ్గర 200 నుండి 300 మంది కనిపించలేదు.
బీసీ బిల్లు మీద కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదు. రాష్ట్రపతి బిల్లును ఆమోదించట్లేదని సుప్రీంకోర్టుకు వెళ్లాలి గాని కాంగ్రెస్ నాయకులు మళ్లీ గవర్నర్ దగ్గరికి వెళ్లి కావాలని డ్రామాలు ఆడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. బీసీ బిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోతు కవిత మండిపడ్డారు. అసలు నిన్న ఏదైతే జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ధర్నా పెట్టిండ్రో మొన్న 2 రోజుల మొత్తం 2-3 రోజుల క్రితం ఏం చేసిండ్రు, హైదరాబాద్లో ఓ ట్రైన్ జెండా ఊపి మేము ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నాము, స్తంభింపజేస్తున్నాం అని చెప్పి ఏదో షో ఆఫ్ చేసి ఏదో డ్రామా చేసి తిప్పి కొడితే 200-300 మంది ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ వారు వచ్చి ధర్నా చేస్తే 200-300 మంది కూడా లేకుండా ఏదో తూతూ మంత్రంగా బీసీ నాయకులు అంటే బీసీ బిడ్డలంటే మాకు ప్రేమ ఉంది, రిజర్వేషన్ ఏదో కొట్లాడుతుందని చెప్పేసి మీరు హైడ్రామా ఏ చేసిండ్రో ఫస్ట్ అది అట్టరీ ఫ్లాప్. అది ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఏదైతే ముసాయిదా పెట్టిండ్రో అసలు వాస్తవంగా వాళ్ళు ఇంతైనా జ్ఞానం ఉందా? ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత మీరు రాష్ట్రపతి ఆధీనంలో ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఆర్డినెన్స్ తీసుకోవడంలోనే మీ దొంగతనం మీ లంగతనం అక్కడే కనపడతా ఉంది. మీరు ఇప్పుడు గవర్నర్కి ఆర్డినెన్స్ మళ్ళీ పంపించారు కాబట్టే రాష్ట్రపతి ఆధీనంలో పెండింగ్లో పడ్డది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఏం చేయాలి? రాష్ట్రపతి దగ్గర వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేరు, రాష్ట్రంలో బీసీ బిడ్డలందరూ భగ్గుమంటా ఉన్నారు అని సుప్రీంకోర్టు పోవాల్సింది మీరు ఎక్కడ పోకుండా ఇక్కడ డ్రామాలు చేసుకుంటూ చాలా తమాషా ఆడుతూ ఉన్నారు. రాష్ట్రంలో నూతన బార్ పాలసీ, స్త్రీ శక్తి అమలు సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార ప్రసార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. హెయిర్ కటింగ్ సెలూన్లకు 200 యూనిట్ల వరకు, చేనేత మగ్గాలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి వివరించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, అరకు, భవానీ ఐలాండ్స్ లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. 900 కోట్ల రూపాయలు ఏపీ బీడీసీఎల్ రుణాలకు ప్రభుత్వ హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వైష్ణవి ఇన్ఫ్రా కంపెనీకి 25 ఎకరాల తిరుమల తిరుపతి దేవస్థానం భూమిని ఇచ్చేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మరొక హామీని అనౌన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా 34,000 కోట్లు, తల్లికి వందనం 10,091 కోట్లు, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, దీపం కానివ్వండి, దీపం 2 కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం. మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధరణ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా టీపీసీసీ ప్రెసిడెంట్ బి మహేష్ గౌడ్ నాయకత్వంలో బీసీలకు న్యాయం సాధించాలన్న లక్ష్యంతో ఈ ఉద్యమం ముందుకు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి 42% రిజర్వేషన్ను అనుమతించాల్సిందిగా గవర్నర్కు పంపారు. కానీ బీజేపీ పార్టీ హస్తక్షేపంతో ఇప్పటి వరకు ఆమోదం లేదు. ఇది బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులపై దాడి అన్నారు. సెక్షన్స్కి 10% రిజర్వేషన్ కల్పించినారు. అట్లానే బీసీలకు కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అందరూ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి మీరందరూ రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు. రాహుల్ గాంధీ గారికి ఒక విజన్ ఉన్నది, ఈ దేశంలో బీసీలకు అందరికీ కూడా హక్కులు కల్పించాలి, వీళ్ళకి 42% రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చి తీరుతామని చెప్పి
రాహుల్ గాంధీ గారి ఏదైతే ఆలోచన ఉందో అది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి చర్చకు పెట్టి అందరికీ కూడా యునానిమస్ రెజల్యూషన్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్లో మనము 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారు ఈ రెజల్యూషన్ పాస్ చేయించి గవర్నర్కి పంపిస్తే కేవలం బీజేపీ పార్టీ అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ దగ్గర పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు. అసలు తమిళనాడులో సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత 30 రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 25% అదనపు సుంకం విధించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు కొనసాగిస్తూ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం టారిఫ్ 50%కి చేరింది. ఈ ప్రభావంతో ముఖ్యంగా వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులు, తోలు వంటి ఎగుమతి రంగాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. భారతదేశం ఈ చర్యను అన్యాయం, అసంబద్ధం అని ఖండించింది. రష్యా చమురు దిగుమతుల కారణంగా అమెరికా నుంచి 50% టారిఫ్ ఎదుర్కొంటున్న దేశాల్లో బ్రెజిల్ తర్వాత భారతదేశం రెండవది. ఉదయం ట్రేడింగ్ లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 335.71 పాయింట్లు పడిపోయి 80,208.28 వద్ద, 50 షేర్ల ఎన్ఎస్సి నిఫ్టీ 114.15 పాయింట్లు తగ్గి 24,460.05 వద్ద ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ లోని అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎటర్నల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ వంటి సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. అయితే ట్రెంట్, టైటాన్, సన్ ఫార్మా, ఐటీసీ వంటి షేర్లు లాభాలు నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లలో మాత్రం దక్షిణ కొరియా కిస్పీ, జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్సి కాంపోజిట్, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ సూచీలు సానుకూలంగా కొనసాగాయి. బుధవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అయితే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం 4,999.10 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను విక్రయించారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 1% పెరిగి $67.56 చేరుకుంది. బుధవారం సెన్సెక్స్ 160.26 పాయింట్లు పడిపోయి 80,543.99 వద్ద, నిఫ్టీ 75.35 పాయింట్లు తగ్గి 24,574.20 వద్ద ముగిశాయి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైనాలో చెలరేగిపోతున్న చికెన్ గున్యా, కోవిడ్-19 వ్యూహాలను అమలు చేస్తున్న అధికారులు. రైతుల కోసం ఎంతటి మూల్యమైనా చెల్లిస్తా, అమెరికాకు ప్రధాని మోదీ గట్టి కౌంటర్. అమెరికా భారత్ మధ్య పెరిగిన గ్యాప్, అవకాశాన్ని అనుకూలంగా మార్చుకునే దిశగా పాకిస్తాన్. పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకునేది లేదు, ఇరిగేషన్ శాఖపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ దేశం ఒక వ్యక్తి మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్లదు, మహారాష్ట్ర ఎంపీ సుప్రియా సదానంద్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలు, బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్. కోట్లతో నేతన్నలకు థ్రిఫ్ట్ ఫండ్, చేనేత శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పేరిని నాని, పులివెందులలో గెలిచి వాపును చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు, మండిపడ్డ బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలతి కవిత.
శక్తి అమలు సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఇవి ఇప్పటివరకు బెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.